ఒక్కడు అదేంటి మరి నలుగురు ఉన్నా ఇంత చిన్న పాయింట్ నేను ఎలా మిస్ అయ్యాను రా? మనదంతా కబడ్డీ టీం రా. కర్నూలులో జరిగే కబడ్డీ పోటీలో మనం సెలెక్ట్ అయ్యాం. చదువుకొని పంపిస్తే ఈ ఆటలేంటి పాటలేంటి? నాన్న మేము చదువుకుంటున్నాం నాన్న. నాకు తెలుసు నువ్వు చదువుకుంటలేవని, నా గుండెకు తెలుసు నువ్వు పసుగావని. ఈ ఒక్క పాట పట్టుకుని ఎన్ని స్కిట్లు చేస్తావు నాన్న? ఎన్ని స్కిట్లు చేస్తావు నాన్న? నాన్న కబడ్డీకి సెలెక్ట్ అయ్యాం నాన్న. ఆయన మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారా? అంటే స్కూల్లో మేము ప్రిన్సిపల్ కాళ్ళు పట్టుకుంటున్నాము, లెక్చరర్ కాళ్ళు పట్టుకుంటున్నాము, ఇన్సులేటర్ కాళ్ళు పట్టుకున్నాం, కాళ్ళు బాగా పట్టుకుంటున్నామని కబడ్డీలో మాకు ఛాన్స్ ఇచ్చారు. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? అవునరా, ఇంట్లో 3 కప్పులు ఉన్నాయి. ప్రైజులు ఫస్ట్ ప్రైజ్ నాన్న, సెకండ్ ప్రైజ్ నాన్న. మళ్ళీ తాడది 2 కొంటే 3ది ఫ్రీ ఇచ్చారు. పదండి మనం కర్నూలుకి వెళ్ళి గేమ్ ఆడదాం. మేడం, నేను ఒక్కళ్ళలో భూమిక క్యారెక్టర్ చేస్తున్నాను. బేసిక్ గా నార్మల్ గా ఉన్న అమ్మాయి వైపు నలుగురు చూస్తారు. అలాంటిది ఇంత అందంగా ఉన్న నా వైపు ఎంతమంది చూడాలి? అందుకనే ఆ ఓబుల్ రెడ్డి గారు నా ప్రాణం తీస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు అని చెప్పి వారితో చచ్చిపోతున్నాడు అనుకో. ఇంతకీ ఆ లారీ సుబ్బారావుదే కదా? నీకెలా తెలుసు? నాకు తెలియని లారీలు ఉంటాయి గానీ నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వంటే నాకెంత పిచ్చంటే, తుప్పల్లో చూసినా నువ్వే, పొదల్లో చూసినా నువ్వే, హైవే మీద చూసినా నువ్వే, అంత గుర్తొస్తున్నావే నువ్వు. ఇవన్నీ నిజాలని తెలిసి సస్తాడేమో. మన మగతనం గురించి వినే ఉంటావు. కన్ను పడితే ఏ ఆడదాన్ని వదలలేదు. జీవితంలో ఫస్ట్ టైం పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. అది నిన్నేనే స్వప్న. ఆ పెళ్ళే వద్దు అంటున్నాను. ఏ తప్పించుకుంటావా నా నుండి? తప్పించుకుపోతావా? చెప్పవే. ఎవడ్రా నువ్వు? నా స్వప్నలే పట్టుకుంటావురా నిన్ను. కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఓబుల్ రెడ్డిని ఎవరు కొట్టారంట. అరే, కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జి దగ్గర ఓబుల్ రెడ్డిని కుక్కని కొట్టినట్టు కొట్టారంట. రే, కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఓబుల్ రెడ్డి పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టారట. కొట్టింది నన్నేరా. కర్నూలు వచ్చి ఓబుల్ రెడ్డిని కొడతావురా నువ్వు? నీకు దండం పెడతా. అది నా లవ్వురా. స్వప్న గుర్రుమైతే నేను మెరుపురా. స్వప్న ఏం కావాలో చెప్పు, చేస్తా. దగ్గర చెప్పు. తప్పు చేసావురా. ఎంత పెద్ద తప్పు చేశాను రా. రోడ్డు మీద ఆడదాన్ని ఇంట్రా అల్లరి చేస్తున్నావు. నువ్వు చేస్తే నేనేం చేయాలి? ఓకే సరే. ఏం కావాలో చెప్పు. రే ఆ కత్తులన్నీ తీసి దాంట్లో కట్టండి రా, మూట కట్టండి. కత్తులు పడేయండి రా. ఏం కావాలో చెప్పిస్తా. నాకు ఒక కారు కావాలి. కారు అనేచ్చాను రా. హైదరాబాద్ వచ్చాను స్వప్న, నీకు ఇంకా భయం లేదు. ఇదే చార్మినార్, నువ్వు ఇక్కడే దాక్కోవచ్చు. ఏంటి ఏడుస్తున్నావు? చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగే ఎక్కడే వసంతాల కేళి చెప్పవే నీతో తీసుకెళ్ళి. అక్కడ ఓబుల్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు ఏంటో. మనమైతే హైదరాబాద్ వచ్చేసాం. వాడు స్వప్నని కాపాడడానికి వచ్చినప్పుడు స్వప్నని ఎందుకు చంపుతాడురా? ఇంత చిన్న పాయింట్ ఎలా మిస్ అయ్యాం రా మనం? అదే ఓబుల్ రెడ్డి. అమ్మకి విషయం తెలియకూడదురా. ఓకే అన్న.
ఏంద్రా దున్నపోతులాగా తింటున్నారు కదా, బురదలో పొందొచ్చిన పర్రిని ఈడ ఇంట్లో పెడతారా? ఇట్లా కన్ని బయటికి నూకల్లా. అమ్మా నేను పంది పిల్లలు కాదు, నీ పిల్లలే. ఏంద్రా అంకకుంట పోయి బురదలో పడుంటావా? లేదమ్మా. మళ్ళీ ఏమైందిరా? ఆ స్వప్నని తీసుకెళ్లి వాడు నన్ను బురదలో నూకినాడు. గబ్బు నాయలా, నా బిడ్డలు సీమ రక్తం దాగుండారని చెప్పినా ఆఖరికొత్తే నువ్వు ఏం చేసినావురా? అరే వీని కాళ్ళు పట్టుకోనరా. ఏంటిరా? పోయి ఆ అజయ్ గాడిని నా పరువుని తీసుకొనిరా. అజయ్ గాడు చార్మినార్ లా సప్నం పెట్టుండాడంట. పోయి దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకో. చెప్పి వెంటనే వన్ అరెస్ట్ చెయ్యి. అలాగే. మర్మకలతో కొడితే కింద నుండి పైదాకా చావాలరా. రారా. స్వప్న పద, నీకు వీసా వచ్చింది, తొందర తీసుకెళ్తాను. ఏంద్రా నువ్వు చచ్చిన్నావురా? దాన్ని తీసుకురమ్మంటే ఆగురా. చెప్పవే చిరుగాలి కాశ్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావు? రూమ్ లోకి తీసుకెళ్లి లాక్ చేస్తాను. మహాద్రాక్ష, నేను మామూలు ద్రాక్ష. నేను ఈ ప్రపంచంలోనే చాలా పెద్ద మాంత్రికుణ్ణి, పానీపూరిని. ఈయన శిష్యుణ్ణి, భోజ్పురిని. ఆవాహయామి, దేవుడి దయా పుసుక్కున గయా. షాకిని డాకిని మీకు దొరికిస్తే ఏపిస్తా బికిని. బికినీ వేయించడం ఏంట్రా? ఇప్పుడు మనం కాలేజీలో ఉన్నాం అనుకో, అమ్మాయిలు వెనకబడతాం. మన మంత్రగాళ్ళం కాబట్టి దయ్యాలు వెనకబడాలి. ఈ మాత్రం ఆఫర్ అయ్యింది ఏది రాదు గురువు గారు. కాదు, నువ్వు మాంత్రికుడు ఎందుకు అయ్యావు? ఇప్పుడు కొంతమంది అమ్మాయిల కోరికల నుండి చనిపోయి దయ్యాలు అవుతారు. అవును. ఇప్పుడు నేను ఈ మాంత్రికుడిని అయినా అనుకో, వాళ్ళని నేను వశపరచుకోవచ్చు కదా, అందుకనే అయినా. ఏంట్రా ఇది? గురువు గారు, ఇప్పుడు మనం మంత్రగాలం కాబట్టి మంత్రాలు వేస్తాం. దేవులకు కూడా మంత్రాలు వస్తాయంటారా? వస్తాయిరా. దేవుడు మంత్రం వేస్తే నాకు ఇంద్రజ గారు ఆవిడ అందంతో ఇంకా అందరికి మంత్రముగ్ధులు చేస్తుంది. దేవుడి దయ పుసుకున గయ. గురువు గారు, మనం స్కిట్ కొట్టాలంటే ఏం చేయాలి? ముందు కామెడీతో కృష్ణ భగవాన్ గారిని పడగొట్టాలి. అవన్నీ అవసరం లేదు గురువు గారు, నేను ఒక చిన్న మంత్రం వేస్తా. ఏంటది? ఓం భీం క్లీం. హలో, దేవుడి మీద మంత్రాలు పనిచేస్తాయా? ఆయన దేవుడు కాదు. ఆయన పేరేంటి? కృష్ణ భగవాన్. దాంట్లో ఏముంది? భగవాన్ అంతే కదా. ఈ పౌర్ణమికి దేవకన్యను బలి చేయడానికి వచ్చాం, అందుకే హిమాలయ పర్వతాలు తీసుకొచ్చా. మీరిద్దరు కాస్త పక్కకు తప్పుకొని ఆ ముగ్గురు అమ్మాయిలు రప్పించరా ప్లీజ్. దండాలండి, నేను దేవకన్యనండి. భూలోకం చూసేద్దామని చెప్పేసి వచ్చేసానండి. వీళ్ళిద్దరు మా సిట్టర్లు. నా ఎంత అందంగా లేకపోయినా వీళ్ళు కూడా దేవకన్యలేనండి. చెప్పేలప్ప. దేవకన్య భాష. మేము ఇంద్రుని కుమార్తెలము. నా పేరు జలజ. నా పేరు వనజ. నా పేరు ఇంద్రజ. అక్క, మనం రాగానే హిమాలయాల్లో మంచి అంటే ఇలా కరిగిపోతుంది. నేను కోతంత హాట్ కదే. అవునే అక్క, పొద్దున ట్రైన్ ఆగిపోయిందంట, ఎందుకు? అదే చెప్పమంటారులే. నా పేదాలు చూసి ఎర్ర జెండా అనుకుని ట్రైన్ ఆపేశారే. సర్లేండే, మనము అందాల్ని చూడడానికి వచ్చాము. పదండి వెళ్దాం, అందాలన్నీ చూద్దాము. అదిగో చూడండి, దుర్గం చెరువు. అదిగో ఐనాక్స్. గురువు గారు రండి. అవ్వ, ఎవరి వాళ్ళు? రండి. నువ్వు దేవగాన్యాలు అన్నావు, ఈ కామని భూతాలు దయ్యాలు వచ్చినాయి నుంచి. ఏం మాట్లాడుతున్నా? అద్భుతంగా దేవకన్యలు కావాలంటే నా చేతులకి అంగుడు ముడుకు కూడా ఉంది. ఎక్కడ అంగుడు ముడుకు? అమ్మా, మీరు ఏ పాటతోటి వచ్చిళ్ళు? అందాలలో మహోదయం. మరి అలానే ఉంది కదా దయ్యం. ఇక్కడ ఉంది పానీపూరి. భయ్యా తోడ ప్యాజ్ డాలో నా.
నాస్డాలో ఏంటమ్మా? పానీపూరి అన్నారు కదా. రే ఏంట్రా ఇది? గురువు గారు అసలు మన గుండు మీద బొచ్చెందుకు లేదు గురువు గారు? అంటే మనల్ని ఎవడు ఏం పీకలేడని గుండు పెట్టుకున్నాం. మరి వెనకుంది కదా. ఇదిగో దీంట్లో ఎవరు దేవకన్య అని తెలిసి వాళ్ళని బలిచ్చామనుకో మనకు శక్తులు వస్తాయి. నేను కనిపెడతా ఆగండి. ఈమె దేవకన్య, చాలా అందంగా, దీర్ఘాయుష్మాన్ బాబా, చల్లగా ఉంది. నాకు తెలిసి ఈమె దేవకన్య, చాలా అందంగా ఉన్నది, చెప్పు తెగుద్ది. దీర్ఘాయుష్మాన్ బాబా. ఇక్కడ 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 చెప్పు తెగుద్ది. ఒక పని చేద్దాం, ఫస్ట్ వీళ్ళని ఆవాహన చేసుకుందాం, వశపరుచుకుందాం. గురువు గారు ఎందుకంత చేస్తుంది? ఆవిడ యాక్టింగ్ చేస్తే 500 ఇస్తా అన్నారా? మీకు ఇచ్చేదా 500, మళ్ళీ ఆమెకేమి ఇస్తారు మీరు? ఫస్ట్ నేను ఇప్పుడు ఒక మంత్రం వేస్తా. మహాద్రాక్ష. మామూలు ద్రాక్ష కేజీ ఎంత దాచిపోండి మీ ఊర్లోని? మా ఊర్లో రేట్ ఎక్కువ ఉన్నాయి బాబా, దాచిపోండి. ద్రాక్ష పళ్ళ రేట్ అంటే మరి నువ్వు అమ్ముకునేటోను అనుకుంటాంది. ఈ మంత్రించిన నిమ్మకాయని కోసి వాళ్ళ మీద చల్లమనుకో, వాళ్ళు మన వర్షం అయిపోతారు. అవునా? చల్లండి మరి. అయ్యో గలాసులో పోయమ్మ, రాత్రి అంతా బొస్సు ఎక్కాను కదా, కొడుకులో తిప్పేస్తుంది, నిమ్మకాయ రసం తాగాను అనుకో, ఒక తేడా తగ్గుద్దని. ఒక పని చేద్దాం, వీళ్ళని ఆవాహించేద్దాం, వాళ్ళ చేతులలో వాళ్ళే చచ్చిపోయేలా చేస్తా, చూడు. చేయండి. ఏటి వసాలో గిసాలు అంటున్నా పెట్టి, నాకు అర్థమైపోయింది. రాత్రి వర్షం పండుతుంది అన్నప్పుడు కూడా బస్ టికెట్ బుక్ చేసాడు, నేను రానన్నా కూడా. ఇప్పుడేమో వసం గిసమంటున్నా పెట్టి, నేను వసాలు కట్టావునమ్మా. గురువు గారు మళ్ళీ ఇంకో గుండోని ప్లాన్ చేస్తారేంది మీరు పుచ్చుకున్నా? సరే ఫస్ట్ మంత్రం చేస్తా, అర్థమైందా? ఓం భీం క్రీం. వెనకాల పాడే. ఆగండి గురువు గారు. ఓం భీం రాయ్ క్రీం. ఇక్కడ రాయ్, బాగా రాయ్. మరి నీకు మంత్రాలే రావు కదరా? మొన్న రోడ్డు మీద ఉండి రా బాలిక అంటే అమ్మాయి వచ్చిందట ఎలా? ఏం లేదు గురుగారు, ఒక అమ్మాయి ఆడ నిలబడది, నేను ఇలా చేతిలో 5000 లోటు పట్టుకున్నా. రా బాలిక అంటే వచ్చి తీసుకొని పోయింది. గురువు గారు వర్త్ వర్మ వర్త్. ఏ నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మంత్రం అయితే వేయండి ఫస్ట్. సరే ఏటి గేర్లు వేస్తున్నారా? ఏటి ఎన్నో గేరు? ఓం భీం క్రీం ఫట్. గురువు గారు చూసు ఆవాహనలోకి వచ్చారు, ఇప్పుడు వాళ్ళ చేతిలో వాళ్ళని చంపేస్తాం, చూడండి. చంపేయండి. ఓం భీం క్రీం. అక్కడున్న నిమ్మకాయలు నా చేతిలో పెట్టండి, అక్కడున్న కొబ్బరికాయలు తీసుకొచ్చి పెట్టండి, అక్కడున్న కత్తులు తీసుకొని పెట్టండి. ఇన్నిసార్లు చెప్తా బెటర్ దొంగ సచ్చినాడు. ఇప్పుడు మీ పేకల మీద మీరే పెట్టుకొని నరికి చంపేసుకోండి. గురువు గారు వాళ్ళని నరకండి, వీళ్ళు మనల్ని నరుకుతారు. అదే అర్థం కావట్లేదు, ఎందుకమ్మా? ఏంటి మేము దేవకంజనం అనుకుంటున్నారా? మేము దేవకంజనం కాదు, మీకులాగే మేము కూడా పిశాసులు మంతగత్తులు. ఇంకేం చూస్తున్నారు? అర్థంగానే షాకిని డాకిని మీకు వెయ్యలేను నేను బిగిని. నేనే సిక్స్ ప్యాక్ సీను, సెక్సీ బబ్లు, బైసెప్స్ బబ్లు. వెరీ గుడ్. మా జిమ్ పేరు మైనస్ జిమ్. ఆ జిమ్ కు నేనే ఓనర్ ని. మా ఆపోజిట్ ఉంది ప్లస్ జిమ్. వాళ్ళ కాంపిటీషన్ గానే పెట్టాము. మా జిమ్ కు రండి, మీ ఏజ్ ని తగ్గించుకోండి, మీ వెయిట్ ని తగ్గించుకోండి, మీ డబ్బులు కూడా పోగొట్టుకోండి. అది కాదు, మన దాంట్లో సెలబ్రిటీలు ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరు? సిరియన్ మంత్ 24/7 జిమ్మే. తుడుతుందా ఇక్కడ? గురుగారు ఇక్కడ వచ్చింది, మధ్యలో రాలేదు గురుగారు కండ. నిన్న ప్రాక్టీస్ కి వచ్చావా? రాలేదు. ప్రాక్టీస్ రాలేదు కాబట్టి అది రాలే. అవును, నువ్వు కండలు ఎందుకు పెంచావు? నేను ఒక అమ్మాయిని ప్రేమించా. ఆ అమ్మాయి ఏమన్నదంటే నీ వెనక ముందు ఏమైనా ఉన్నదా అన్నది. ఏమన్నా నేను జిమ్ లో జాయిన్ అయ్యి ముందు పెంచా వెనక పెంచా. పెళ్లి చేసుకున్నావా? లేదు గురువు గారు, కండలు పెంచితే కరెంట్ పోతుంది అనే విషయం నాకు తెలియదుగా గురువు గారు. ఎక్కువ పెంచేసరికి ట్రాన్స్ఫార్మర్ వెళ్ళిపోయింది. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? అదంతా పక్క పెట్టి, కానీ మొన్న సుబ్బారావు గారికి ఎందుకు తగలబెట్టావటండి? నువ్వేమన్నావు? ఫ్లాట్ బర్న్ కావాలన్నావు, అంటు పెట్టిన వాడే బర్న్ అయిపోయింది. ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? క్లయింట్స్ ఏరి ఇంకెవరు రాలేదండి. తిన్నా
4 మెతుకులు కూడా అరుగుపోని బంసిక్ అంటున్నారు. నువ్వు వారం రోజుల క్రితం వచ్చావు కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చావేంటి? మీరేమన్నారు? ఏమన్నాను? జిమ్ లోకి జాయిన్ అవగానే 6 రోజులు ఒళ్ళు నొప్పులు ఉంటాయి అన్నారు. అందుకని చెప్పేసి వారం వాగా వచ్చాను. వీళ్ళంటే అందంగా తయారవడానికి వచ్చారు, నువ్వెందుకు వచ్చావు? మా ఊర్లో అందరూ నన్ను ఏమంటున్నారంటే, ఏమంటున్నారు? ఇలియానా నువ్వు సేమ్ టు సేమ్ ఒకలాగే ఉంటారో కానీ నడుము మాత్రం తేడా కొడుతుందని అన్నారు. అవునా? అందుకే ఈ నడుము బాగా చేపించుకుందామని వచ్చాను మీ దగ్గర. నడుము బాగా చేపించుకున్నానికి ఎందుకు వస్తారమ్మా? నువ్వెందుకు వచ్చావమ్మా జిమ్ కి? నన్ను అందరూ మిస్ ఇండియా అంటున్నారు సార్. అందుకే మిస్ ఇండియా అన్నారు. ఎవరమ్మా? అవును సార్, మొన్న ఫ్లైట్ ఎక్కి యుఎస్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు ఇండియాలో ఫ్లైట్ మిస్ అయ్యి దుబాయ్ లో దిగాను. అక్కడ ఇండియా మిస్ అయ్యానని అందరూ మిస్ ఇండియా అంటున్నారు సార్. నెక్స్ట్ జబర్దస్త్ గా జబర్దస్త్ మిస్ అయినా అనుకో, అందరు మిస్ జబర్దస్త్ అంటారు. ప్రాక్టీస్ రావాలి. ఇంతకీ మీ ఇద్దరు టైలర్స్ ఏనా కాదా? అమ్మా టైలర్స్ కాదు, ట్రైనర్స్. సార్ బాగా ఫిట్ అవ్వాలంటే ఏం చేయాలి? బట్టలు టైట్ గా కొనుక్కోవాలి, అంతే తప్ప ఏం చేస్తారు? జిమ్ కు రాగానే ఫస్ట్ మనం చేయాల్సింది వామప్. వాము లేదు కానీ జీలకర్ర ఉంది ఇంట్లోని. 2 డబ్బాలు మింగి సావు. అది కాదమ్మా, వెళ్ళాడు పడుకో. అయ్యా నన్ను వెళ్ళి అక్కడ పడుకోమని అడుగుతావా నువ్వు? మేము మీ పర్సనల్ ట్రైనర్స్. సీలైన్ ఎక్కిస్తేనే గానీ నువ్వు పైకి లేగలేవు. పర్సనల్ అంటావా? ఫస్ట్ పుషప్స్ చేయాలి, అర్థమైందా? నేను చేసి చూపిస్తా. ఏం లేదమ్మా, పుషప్స్ అంటే ఇలా పడుకొని ఇలా చేయాలి. రే పుషప్స్ అంటే పైన పుషప్స్ కాదు, తిరిగి చేయి. ఓకే, అది కాదులే. ఎలా కనిపిస్తుందిరా నీకు? పడుకో, చెయ్యి ఇప్పుడు. చెయ్యి. ఏం చేస్తున్నాడు వాడు? భూమిని నొక్కుతున్నాడు. అలా నొక్కకూడదు, అర్థమవుతుందా? ఏదైనా తీసుకొచ్చి గట్టిగాని ఇలా నొక్కితే కిందకి వెళ్తది. ఆ మాత్రం తెలదేటి? సరే, మనము ఫస్ట్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఏంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ తీసుకున్నాను నేను ఇందాకే. అమ్మా చెప్పేది నువ్వు. మనం తీసుకునే ఫుడ్ లో మినరల్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి. ఏముండాలి? విలర్స్ నూడిల్స్ అన్ని ఉన్నాయి. నూడిల్స్ అనుకున్నాయి. ఫస్ట్ ట్రెడ్మిల్ చేయకండి. ఓ అమ్మాయి ఏం చేస్తున్నారమ్మా? థ్రెడ్ మిల్ చేయమన్నారు కదా సార్, చేస్తున్నాం సార్. అది కాదు సార్, ఎలాగైనా నేను బరువు తగ్గాలి సార్. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు. వెయిట్ ఎంత ఉన్నావు చూడు, చెక్ చేయి. 60 ఉన్నా సార్. 60 ఉన్నావా? నేను ప్రాక్టీస్ అయిపో. సార్ నేనెంతున్నాను సార్? 60 కేజీలు ఉన్నావా? సార్ దిగు. వీళ్ళ గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? వాళ్ళ మొహాలు చూసారు, ఎంత మేకప్ వేసుకుని వచ్చారు. అసలు నా మొహంలో ఉన్న కళ వాళ్ళకి ఏమన్నా ఉందా? ఊర్లో ఎవరు దేకను కూడా దేకరాలని. సార్ బైక్ ఎక్కువ. అదేంటి 50 కేజీలు ఉన్నాను. అందుకే కడుపులో ఏమైనా ఉంటాయి క్లియర్ చేసుకుంటే ఆటోమేటిక్ తగ్గుతాం. ఫస్ట్ ఇలా తీసుకోవాలమ్మా. ఇది పట్టుకొని పుష్ చేయండి. నువ్వు కూడా డంబల్స్ బైసిప్స్ చేయండి. ఒకసారి రెడీ 1 2 3 ఇలా 1 2 3 5 1 2. సార్ మరి నేనేం చేయాలి? ఇలా చేయాలి. గురుగారు, 1,00,000 రూపాయలు కట్టిన వాడికేమో నేర్పిస్తలేదు, 20,000 కట్టిన వీళ్ళకేమో నేర్పిస్తాను. నాకు కూడా నేర్పించట్లేదు. నీకు డబ్బులు కట్టినా నేర్పియాడు. నా వర్కౌట్ అయిపోయింది, నేను వెళ్ళిపోవచ్చా? దేనికమ్మా? 2 రీల్స్ చేసుకున్నాను, పోస్ట్ చేశాను, లైక్స్ వస్తున్నాయి. వెళ్ళిపోవచ్చు కదా ఇంకా. జిమ్ కు రీల్స్ చేసుకోవడానికి వస్తున్నా. గురుగారు వీళ్ళందరూ కాదు, నిన్న జాయిన్ అయిన అమ్మాయి ఉంది కదా, ఈ రోజు వస్తాంది. అవునా? ఏది? ఎంత లేట్? గంట లేటా? జిమ్ ఎప్పుడు చేస్తావు? ప్రాక్టీస్ చేస్తావు? అంత ఈజీ అనుకుంటున్నావా? జిమ్ అంటే కండలు పెట్టడం అంత ఈజీ? చూడు 6 ప్యాక్స్ ఎంత కష్టపడుతూ వచ్చాయో. ఏమైనా కష్టపడితే ఏమైనా పోపు వేయడం అనుకుంటున్నావా, లేకపోతే పచ్చళ్ళు చేయాలనుకుంటున్నావా? పుషప్ చేయాలి. ఇలా పట్టుకొని ఇలా అలా చెయ్యి. ఇలా చెయ్యి. నువ్వు ఒక 5 చేస్తే చాలు. మరి 5 అంటే 2 చేయండి అట్లీస్ట్. వెళ్ళి చెయ్యి. గురువు గారు ఏం చేస్తున్నామే? పుషప్స్ ఇవేనా? నాకేం తెలుసురా. మీ ట్రైనరు? ఈవిడే మా ట్రైనర్ సార్. ఈవిడ మీ ట్రైనరా? మరి ఏమనుకుంటున్నావు ఏంటి? మాకు ఎదురుగుండా ఆపోజిట్ లో నువ్వు ఫేక్ జిమ్ పెట్టేసేసి మా కస్టమర్లు అందరినీ లాగేసుకుంటావా నువ్వు? మీ కస్టమర్లు రాజగైతున్నా? అదే చూస్తారైతే మొహాలు. ఏం మొహాలే మీరు? పట్టుకోండి, ముల్తాన్ మొహాలే పెట్టుకుని పొమ్మండి. ఏదో అమ్మాయి పట్టుకో నొక్కు వెళ్ళు. చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా ఓటు. నీకే వేస్తా నా ఓటు, నీకే వేస్తా.
ఓటు. ఏంటి ఈ ఓటుకోలేంటే? అదేటండి ఇప్పుడు అంతా అదే నడుస్తుంది కదేటి, ఎవరికే ఓటేను, ఓన్లీ మీకే వేస్తున్నా ఓటు. నా ఓటు కూడా నీకే వేస్తాను. నాకు వద్దండి. ఎందుకండి? లండన్ వెళ్ళి 20 రోజులు ఉన్నావు. నిన్ను లండన్ తీసుకెళ్ళలేదు నీ డౌటా? ఎందుకంటే నీలాంటి అందగత్తి ఇండియాలో ఉందని తెలిస్తే బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ ఇండియా పైన దండయాత్ర చేస్తారు. ఏంటి మొత్తం ఇండియా అంతా కూడా ప్రాబ్లమేనా అందం? అద్దంలో చూసుకో, నీకు కూడా ప్రాబ్లమే. ఆయన అంత మంది ఉండగా కూడా నన్ను ఎందుకు చేసుకున్నారండి? పాలోడు వచ్చి పాల బిల్లు అడిగాడా? అడగలేదు. ఏ అప్పులోడైనా వచ్చి అప్పులు అడిగాడా? ఎవరు రాలేదండి. అది నిన్ను చేసుకుని గుమ్మంలో పెట్టా ఎవడు వచ్చి అటు నుంచి అటే పారిపోతున్నాడు. అవునండి, నేను ప్రతివ్రతను కదా. పతివ్రత కాదమ్మా, పతివ్రత. నేను ప్రతివ్రతను కాదండి. ప్రతి కాదు పతివ్రత. ఇది ఒకటి నేర్చుకుందాం వేళ. సరే మన బుడ్డోడేడు ఇందుకి 20 రోజులు నేను లేను కదా, పిల్లాడి గుండె ఎక్కడ కొట్టించావు? నెత్తి మీదే కొట్టించానండి. ఇంట్లో ఉన్న 1000 రూపాయలు వెళ్ళి సరుకులు తీసుకొని వస్తా. నువ్వు సరుకులు పట్టుకుని రాకపో, నేను పీక్ మడికి తొక్కుతాలే చూద్ది గాని. హీరో గారు ఎంట్రీ అంటే సూపర్ ఉంది సార్. మరి ఒకటా రెండా? 250 సినిమాలయ్యా. ఆగిపోయినవే కదా. సరేలే గాని ఎవరు హీరోయిన్ సార్? యూట్యూబ్ లో సాంగులు చేసుకుంటే దాని లెక్కున్నది ఈమె హీరోయినా? జబర్దస్త్ నుంచి తీసేస్తే వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని వచ్చాడు ఈడు హీరోనా? ఇంతకి సీన్ పేపర్ ఈ అమ్మాయికి. ఇదిగో అమ్మా సీన్. ఇదేంటండి ఇందులో ఏమీ లేదు. తిప్పి చదవమ్మా. తిప్పుడు అంటే ఆ తిప్పుడు కాదమ్మా, ఇలా పేపర్ తిప్పు. అరే ఇది ఏం లేదు కదరా. ఆమెకు డైలాగులు లేవు సార్ ఈ సీన్ లో. నా గురించి నీకు తెలియదు. నేను ఎంతో పెద్ద సినిమాలు తీసాను. మన ఒకటి బ్లాక్ బస్టర్. ఏంటది? చెత్త కుండిలో చెకోడి. నందొచ్చిందా సార్ దానికి? లేదు, ఇంతలో పందొచ్చి తినిపోయింది చెకోడి. సీన్ ఏంటి? మీరు హీరోయిన్ గారు మాట్లాడుకుంటూ ఉండాలి. రెడీ సార్? రెడీ. శ్రీదేవి వస్తున్నానండి. అక్కడే షూటింగ్ జరుగుతుంది. ఏంటి అదేంటి మళ్ళా వాసన వస్తుంది? దొంగ సచ్చినోడు మళ్ళా తాగేసి వచ్చినట్టున్నాడు. యాక్షన్. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? పీకి మీద అడిగేసి తొక్కాలనిపిస్తుంది. నీకేం చెప్పాను రా? నువ్వు దేనికి వెళ్ళేవరా? నువ్వు కూరగాయలు పట్టుకొస్తానని చెప్పేసి 1000 రూపాయలు ఎక్కెళ్ళి తాగొచ్చేవాడు. తాగొస్తావా? డైరెక్టర్ ఏంటయ్యా ఇది? చేయాలా వెళ్ళిపోవాలా? ఈ లొకేషన్ లో షూటింగ్ ఏంది? నేను రామోజీ ఫిలిం సిటీలో పెట్టమన్నా కదా. నాచురల్ గా ఉంటుందని ఇక్కడ పెట్టాను సార్. దీనికి ఎంత అయింది రెంట్? 10 లక్షలు. ఇలా నీ కమిషన్ ఎంత? 9,90,000. 10,000 దీనికి ఇచ్చి. సరే, నా ముఖాన్ని చూస్తే నీకేమనిపిస్తుంది? లాగి పెట్టి ఒకటి పీకాలనిపిస్తుందిరా. అరే నా జుట్టు పట్టుకుంటా వారే నువ్వు. ఆగండి. తాగేది ఒకటి పిల్లలు దెబ్బలాడుకుంటుంటే వస్తావా? నా పిల్ల మీ చేస్తాడు. నా పిల్ల మీ చేత ఏంటయ్యా ఇక్కడ న్యూసెన్స్? ఇట్రా, నేను హీరోని. నువ్వా? ఎండిపోయిన చేరుకులా ఉన్నాడు. ఎటు హీరోయా? ఎన్ని బ్లాక్ బస్టర్లు తీసిన ఎరికేనా? అందరూ ఎత్తేసారా దుకాణం? మీ ఆయన ఏం చేస్తాడు అక్కడ హీరోయిన్ తోటి? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావురా ఇక్కడ? ఏం చేస్తున్నావురా? ఇంట్లో ఉన్న పిల్లలను పట్టించుకోగా నువ్వు ఊరాలు ఉన్న ఆడవాళ్ళు అందరూ కావాలని వచ్చారా? నేను యూ కంట్రిబ్యూట్. వాట్ ఇస్ దిస్? ఏదో తాక్క ఒక్క క్వార్టర్ ఏదో తాగొచ్చాడు పాపం. దానికి ఎంత తత్తంగం చేస్తారు అందరూనే. నా బంగారం. అబ్బా దీనికోసం ఇదంతా. వెళ్తా మనకెట్టి ఏమన్నా పెడుతున్నాడు. సార్ వాళ్ళతోనే ఎందుకు సార్, మనం సీన్ చేసుకుందాం. సీన్ పక్కన పెట్టి గానీ అమ్మా లోపలికి వెళ్ళు. సార్ హీరోయిన్ అలిగింది, మీరు పోయి ప్రపోజ్ చేసి పడగొట్టాల. నువ్వు ఇంతకుముందు ఏడ పని చేసినావు? జనరేటర్ దగ్గర సార్. పోగొట్టం కాడు ఉండేటోని కదా. మీకెలా తెలుసు సార్? చూస్తేనే తెలిసిపోతారు ఎవరికైనా. రెడీ, యాక్షన్. కతే ఉంది. నేను వెళ్ళి అలా మీద పడి నా వశం చేసుకుంటా. రంజు చేసేస్తా. రంజు చేసేది నేను ఒక్కదాన్నే ఉన్నానని చెప్పేసేసి నన్ను నలిపేసి పిండేద్దామని అనుకుంటున్నావా? నిన్ను కాదమ్మా, అది సీను. ఏమండి ఈడెప్పుడు దీని దగ్గర ఎడతాడు? దీని దగ్గర ఆడు చూడండి నా చెయ్యట్టుకున్నాడండి. అరే
నీకు దమ్ముందారా నా పిల్లల్ని చేయి పట్టుకుంటావారా? మా ఏంటమ్మా హీరో గారిని పట్టుకొని కొడతావు? నువ్వేంటా మాట్లాడితే మధ్యలో దొరతావు? అయ్యో అయ్యో వద్దండి, చిన్న హీరోయిన్ కందిపోతుంది. నన్ను కొట్టినప్పుడు కందిపోలేదని అది కందిపోద్దా? మాట్లాడితే దాని దగ్గరికి వెళ్తా పెట్టాను. నడ్రాడు ఇంట్లోకి నడ్రా. ఒరే మీరు పండ్రా, అలా పండు. ఏమండి నా లుంగిపోయింది. ఒరే మీ వల్ల నా సినిమానే పోతాందిరా. నీ నోడికి చెప్పుకోవాలరా. అదేంది మా ఏం తిడుతున్నావేంది? కొట్టాలన్నా చెట్టాలన్నా ముద్దెట్టుకోవాలన్నా నా మొగుడిని నేను చేసుకోవాలి కదా. మధ్యలో ఏళ్ళు ఎవరో నువ్వెవరోరా? ఏంటమ్మా హీరో గారిని పట్టుకొని అట్లా కొడతావు? మన సినిమా రిలీజ్ అయింది సార్. మేము కొట్టుకునే గ్యాప్ లో సినిమా కూడా రిలీజ్ అయిందా? అప్పుడే చాలా సూపర్ హిట్ టాక్ వచ్చింది. సరేలే ప్రెస్ మీట్ పెట్టు, మేము ఇద్దరం వచ్చి మాట్లాడదాం. మీకుగా సార్ వాళ్ళిద్దరికి పేరు వచ్చింది. మొత్తం సినిమా అంతా వాళ్ళే ఉండారు సార్. ఏ కెమెరా ఎక్కడ పెట్టారు? అదో ఇక్కడ పెట్టాను. ఫోన్ వస్తుందా? ఒక నిమిషం. ఏమండి జాగ్రత్త. రాజమౌళి గారా? మహేష్ బాబు గారితో తీసే సినిమాలో సెకండ్ హీరో నేనా? ఏ బేబీ కమ్. బేబీ మన దస్త్ తీరిపోయింది. అవును, ఫిలిం నగర్కి వెళ్ళాలి మనం. వెళ్ళిపోదాం నడండి. ఒక్క నిమిషం ఆగు. హలో యూట్యూబ్ సాంగ్ అండి, వచ్చేస్తున్నానండి. దానికన్నా యూట్యూబ్ సాంగ్ వచ్చిందిరా. మరి నాకు బర్త్డే విషయం చెప్తే 200 వస్తాయి. సరేపా వెళ్ళిపోదాం. అరే అన్నయ్య తమ్ముడు. తమ్ముడు అన్నయ్య. ఏంటి ఇలా పిలుచుకుంటాం అనుకుంటున్నారా? నా పేరు తమ్ముడండి. నా పేరు అన్నయ్య అండి. వీడికి నేను అన్నయ్యని, అందుకే తమ్ముడు అన్నయ్య. ఈయన మా అన్నయ్య, తమ్ముడు అన్నయ్య కాదు వీడు. నా పేరు అన్నయ్య అండి, నేను నాకు తమ్ముడు, అందుకని అన్నయ్య తమ్ముడు అని పిలుస్తున్నాను. అదిరా తమ్ముడు అన్నయ్య. మార్చిలో ఎందుకన్నా కనపడలేదు నువ్వు? అమ్మాయిలందరికి ఎగ్జామ్స్ కదా, అందుకే ఇంట్లో ఉన్న బయటకు వస్తే డిస్టర్బ్ అయిపోతారు. సరే సరే. హలో ఆ రైటర్ ని గేట్ దగ్గరనే ఉంచండి. ఇలాంటి అన్ని రాపించుకొని చెడగొడతాను స్కిట్ ని. పనికి మాలేదవా అని. అది కాదురా, నేను పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయ్యా. దాని సంబంధం చూడు. మంచి సంబంధం చూసినన్నా, చూస్తే షాక్ అయితే వాళ్ళకి బిజినెస్ ఉన్నది. బిజినెస్ ఉందా? అవును. సరే పెళ్లి చూపులు. అరే నేను చెప్పేది విను. అన్నా నేను చెప్పాలి వినను. నా పేరే కాంచనమాల, నా వయసే గరం మసాలా, తందాన తాన అంటూ మోగని తబలా. రావాలమ్మా రావాలి. కొబ్బరి వండాలి రాజమండ్రి కొబ్బరి వండాలి. ఏ చల్ల చల్లని చెరుకు రసం రవలమ్మా రావాలి. ఐస్ ఐస్ తలైస్ తలైస్ పులైస్ రావాలి. దేవుడా వీళ్ళిద్దరు వ్యాపారాల సంకన అప్పోయినా పర్వాలేదు కానీ నా వ్యాపారం మాత్రం బాగా సాగిలా చూడాయన. కంపల్సరీ 100 కొబ్బరికాయలు కొట్టుకుంటాను స్వామి. నీ దగ్గర ఉన్న 50 కొబ్బరి బొండాలు కదే. కొబ్బరి బండం కొడితే 2 చెక్కలు వస్తాయా? అవును. మరి 50 కాయలు కొడితే 100 కాయలు అవుతాయి. 100 కాయలు అవుతాయి కదే. దేవుడా నా బిజినెస్ మొత్తం పాడైపోయినా పర్లేలే గానీ వర్షిని బిజినెస్ మాత్రం బాగా కొనసాగేలాగా చూడు స్వామి. అమ్ముతుడు నా పేరు వినబడుతుంది. ఇదేదో లఫుట్ కోరుకున్నట్టుంది. దేవుడా శ్రీదేవి ఏం కోరుకున్నా దానికి రివర్స్ అయిపోయేలా చూడు దేవుడా. నాకు తెలిసే నువ్వు ఇట్లాంటి కోరికలు కోరుకుంటావని, అందుకే రివర్స్ లో నీ బిజినెస్ బాగా జరగాలని కోరుకున్నా. వస్తే దొంగ సచ్చిందానా, నీ కళ్ళు ఎప్పుడు నా వ్యాపారం మీదే. పనికి మాలిందానా? ఏంటే నా పేరెంట్స్ ఎత్తుతున్నారే పనికి మాలదానని? అసలు చెప్పాలంటే నేను పనికి మాలిందాన్నే. మీ ఇద్దరు కామెంట్లు చూస్తున్నారేటే? అసలు పనికి మాలదాన్ని నేనే. నీ ఇద్దరు కొట్టుకుంటుంటే నువ్వు మధ్యలో వచ్చి నీకెందుకే బిజినెస్ మధ్యలో ఏంటే మీ ఇద్దరేంటే అన్ని సాగొడతారంటే? ఎందుకే మరి నా వ్యాపారాల కాడికి ఎందుకు వచ్చారా మీరు? త్వరగా రండి. వెళ్ళండి, నా వ్యాపారాన్ని నేను చేసుకుంటాను. కాదు ఒక్క నిమిషం. మీరు ఎలా కొట్టుకొని గోడ దగ్గరకు వెళ్తే వాళ్ళు వస్తారు. నేను అది అని చెప్తూ లాక్కెళ్తుంటే ఇద్దరు రావట్లేదు. నన్ను మళ్ళీ ఇలా అమ్మా ఇలా అయిపోయావు. అయ్యయ్యో నా బంగారు తల్లి చిన్న తల్లులు మీ చేత నేను వ్యాపారం చేపించానమ్మా. నీ కష్టం చూస్తుంటేనమ్మా గుండె తరుక్కుపోతుందమ్మా. కూర్చోలేదే మీ దుంపలు దేగా
ఏంటండి మా మధ్యలో ప్రేమ ఆప్యాయత చూసి ఆశ్చర్యపోతున్నారా? వ్యాపారం చేసుకునేటప్పుడు అలా శిష్టిగా ఉంటామండి, ఇంట్లోకి వచ్చినప్పుడు మాత్రం మా ప్రేమ అభిమానం స్ట్రిక్ట్ గా స్ట్రిక్ట్ గానండి. అదే అన్నానండి. కాదమ్మా స్ట్రిక్ట్ స్ట్రిక్ట్ గానండి. ఇంకెక్కువసేపు అనుకుంటే ఆగమైపోతుందా? నేను అంత అందంగా ఉంటాను, ముగ్గురు ఒకేసారి వెళ్తాను నన్ను. కొబ్బరి తాగుతారా? తాగుతామండి. మీరు ఎందుకండి వచ్చారు? డ్రైవర్ ఉన్నారు కదా, డ్రైవర్ చెప్తాను, మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. ఎవరే డ్రైవరు? వాడు నేను ఒకటే సెట్ వేసుకున్నా, కళ్ళు కనబడట్లేవా? ఏమో ఏ రకంగా చూసినా నువ్వు అలాగే కనపడుతున్నాము. సరే ఒక కొబ్బరి బొండ అయ్యమ్మా. రాలేదా? అదిగో అక్కడ ఉంది కదా పక్కన. 50 రూపాయలు. ఏమన్నా తగ్గదా? ఏమే తగ్గుతావేటే? తగ్గదంట. ఇది కాదు కానీ చెరుకు పాలు తాగుతుందా? ఏంటి చెరుకు రసం తాగుతావా? అయ్యారా పొద్దున్నే బండి ఎట్టాను నేను. పోనీ పట్టకంటానే మళ్ళీ బండి ఇక్కడ పెట్టేసేసి మళ్ళీ చెరుకు రసం తాగుతావని చెప్పేసి పిలుస్తావేటా? ఆగమ్మా, బోని కొడతాం. ఆగు, నీకు బోని కావాలి కదా, ఒక్క నిమిషం ఆగు. చెరుకు రసం ఇదిగోండి చెరుకు రసం. ఏంటి దీనిలో రూపాయి బిల్లు వచ్చిందండి? నాడికి ఎవడికో అయితేని గ్లాసులోని తేలాలో మరమరాలో పువ్వులు కూడా వచ్చినాయి. అదేంటి అవి ఎందుకు వచ్చాయి? మరి రాబెట్టి మరి ఐస్ ఎక్కడి నుంచి తెస్తుంది అనుకుంటున్నారా? శవాల కింద నుంచి పట్టుకొస్తుంది ఐస్. చెరుకు గడల గురించి అడిగా ఎందుకు? ఇది పాత స్కిట్ గుర్తులో పెట్టుకున్నా. వాళ్ళ చెరుకు రసము ఆ కొబ్బరి నీళ్లు ఏం తాగుతారండి? అంతా కలిపి అక్కడ చల్లగా ఐస్ క్రీమ్ ఉంది, రండి. ఏ రోజు అఫూట్గా నా దగ్గరకు వచ్చి బోనీ చేయకుండా వెళ్ళి దాన్ని ఐస్ క్రీమ్ తింటావా? ఒక్కరి ఆగండి, మీకు బోని చేయాలి కదా, ఆగండి. వీళ్ళు ఏదో మనసులో పెట్టుకున్నారన్న నాకు తెలిసి. అమ్మా ఐస్ క్రీమ్ ఇవ్వవా? అలా జరుగు, మీదడిపోతా అలా జరుగు, అక్కడికి వెళ్ళి కొనుక్కో. అబ్బా అన్న భలే ఉందా ఇది? ఏంటో టేస్ట్ లేదు కదమ్మా. ఈ ఐస్ క్రీమ్ కూడా ఈ ఐస్ క్రీమ్ లాగా టేస్ట్ ఉండాలంటే ఏం కావాలి? మళ్ళీ పైనుంచి పిట్టెళ్ళాలండి. పిట్టెళ్తే సరిపోద్దా? అది రెట్ట కూడా వేయాలండి. మనం వచ్చిన పనేంటి? పెళ్లి చూపులు. అమ్మాయి ఎవరు, అసలు గిల్లు ఎవరు కనుక్కోవాలి. అర్థమైందా? కనుక్కోవాలి. సరే ఇగో మీరు ఏం చేస్తున్నారు? కనబడట్లేదా? కొబ్బరి బొండాలు అమ్ముతున్నాను తెలుస్తలేదా? ఫస్ట్ వచ్చింది నా బండి కాడికి వచ్చాడు. బోని కొట్టాలా? కొట్టలేదు. డబ్బులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఏంటి వెళ్ళి పాయింట్ కలదాడు, 5,000 రూపాయలు కలదాడు తప్పిందే. ఏమండి మీ ఎవరు అనుకుంటున్నారు? బిజినెస్ చూడడానికి రాలే, అమ్మాయిని చూసుకోవడానికి వచ్చాం. పెళ్లిలో బ్రోకర్ మీ సంబంధం చెప్పాడు. అయ్యో థ్యాంక్ యూ అండి. నేను బ్రోకర్ లెక్క కనపడతానా నీకు? ఇద్దరికి పెళ్లి చూపులు 2 ఫోటోలు పంపించాం కదా. అవును, పెళ్లి కొడుకు ఫోటో, తర్వాత మళ్ళీ ఎక్స్రే ఫోటో పంపించారు. వీడి ఫోటో ఏంటి ఈడిదా ఫోటో? అది ఎటు మరి అలాగ ఉన్నాడేట? నువ్వు ఏమైనా మేజపురం ఎవరైనా చీకేసిన తాటికాయ ఫేసు నువ్వు. ఓకే నాకు అమ్మాయి ఓకే. బిజినెస్ ఫ్యామిలీ అసలు గొప్ప పద్ధతులు అండి. పెళ్లి ఫిక్స్. పెళ్లి అయితే ఓకే గానీ 20 రోజులు పెళ్లి అయ్యాక మనుగుడుకు మా ఇంట్లో వాళ్ళ ఆచారాలు అవి. మా పెద్దవాళ్ళని పిలవమంటారా? ఇదిగో ఇంతకీ మీరు మందులు సిగరెట్లు కట్ట ఏమన్నా కాలుతారా తాగుతారా? అదేంటి మీరే మొగోళ్ళరా బాబా? మాకు మందాలు పట్టు కూడా ఉంది. ఉందా? గొడవ లేదు, నేను ఒక్కదాన్ని కూర్చోవలసి వస్తుందేమో అనుకున్నాను. అయితే ముగ్గురు కలిసి కూర్చోచ్చు. మాకు అమ్మ నాన్న లేరు, మాకంతా మా బాసే, మా కంపెనీ ఎండి. మా ఎండి గారు వస్తారు, పెళ్లి ముహూర్తం మాట్లాడి ముహూర్తాలు పెట్టించుకుందాం. ఈయనేమా ఎండి? వీళ్ళకి బిజినెస్లు ఉన్నాయన్నావు కదా, నేను వెళ్ళి చెక్ చేస్తా. వద్దండి, గోడవండి. నా పిల్లని చెప్తే నేను నువ్వు చెప్తా వింటానా? ఏరా వారే నువ్వు? అయ్యో ఏంటండి బాస్ గారు? ఒరే కార్తీక్, వీళ్ళందరిని పెట్టి నన్ను కొట్టేయాలని ఇలా ప్లాన్ చేసావు కదా. అరే మిమ్మల్ని ఇద్దరిని ఉద్యోగంలో నుంచి తీసేస్తుందా? డిస్మిస్. నా జీవితాలకు సంక్రాంతించేశారు మీరు అందరు కలిసి. మా జాబులు పోయాయి. మీకు పెళ్ళేమవుతాయితే జాబులు కట్టాలి అన్నోడికి ఎవరిస్తారు పిల్లల్ని? మా వ్యాపారాలు చేసుకుందరు కానీ రండి. చెరుకు అమ్ముదుదా? నడు తీసుకురా. నువ్వు ఐస్ అమ్ముదురా? చెరుకు రసం అరువు. చెరుకు వామ్మో నాకు వద్దండి.